విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివరాజ్ని విమర్శించే స్థాయి వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్కు లేదని ఆ విషయాన్ని అర్థం చేసుకొని మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిల్లా శ్రీనివాసరావు ఘాటుగా విమర్శించారు. బుధవారం గొల్లపాలెం గట్టు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ కేసీఆర్ శివరాజ్ని అవినీతిపరుడని, మట్టి రేషన్ మాఫియాలను పెంచి పోషిస్తాడని అర్థం పర్థం లేకుండా ఆరోపణలు చేయడం దేవినేని అవినాష్కి తగదని హెచ్చరించారు. ముందు నీ కుటుంబంపై ఉన్న మచ్చ చూసుకో అంటూ ఘాటుగా ధ్వజమెత్తారు. విజయవాడ ఎంపీగా తొలిసారి పోటీ చేసిన కేసీఆర్ శివరాజ్ని 2,82,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారని, ఆ విషయాన్ని దేవినేని అవినాష్ గుర్తుంచుకోవాలని, అవినాష్ పోటీ చేసిన 3 సార్లు ఓడిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో దేవాలయంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి మరియు మాజీ కార్పొరేటర్పై దాడి చేసి కన్ను పోగొట్టింది. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసింది మీ మనుషులు కాదా? ఈ సంఘటనతో రౌడీజం ఎవరిదో తెలియడం లేదా అంటూ దేవినేని అవినాష్ నిలదీశారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టులో నాటి వైసీపీ నేత దోర్పుడికి సంబంధించిన వేలాది టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నారని, అవినీతికి కారాపట్టాల్సిన వైసీపీ పార్టీ అని పిల్లా శ్రీనివాసరావు విమర్శించారు. కోట్లాది రూపాయల సొంతధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్న ఎంపీ కేసీఆర్ శివరాజ్ని విమర్శించే అర్హత స్థాయి అవినాష్కి లేదని ధ్వజమెత్తారు. ఇలాగే అర్థం పర్థం లేని అవినీతి ఆరోపణలు చేసుకుంటూ వెళ్తే అవినాష్కు ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇటీవల నెమలి దేవస్థానంలో ఎంపీ కేసీఆర్ శివరాజ్ని చేతిలో నుంచి దేవునికి సమర్పించే పట్టు వస్త్రాలను లాక్కున్న తిరువూరు ఎమ్మెల్యే కొరికిపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి సరైనది కాదని పిల్లా శ్రీనివాసరావు ఖండించారు. తనకు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పదవిని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్కు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పిల్లా శ్రీనివాసరావుకు తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మా ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువనేత లోకేష్ బాబు గారికి, అలాగే మా విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి మనస్ఫూర్తిగా వారికి నేను నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నాకు నియమించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూటమి నాయకులు మా స్థానిక ఎమ్మెల్యే శ్రీనాథ్ చౌదరి గారికి, అలాగే మా జనసేన నాయకులు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలియజేసుకుంటూ, గత 2 రోజుల నుండి విజయవాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మారుతొస్తుంటే తన స్థాయి తగ్గట్టు మాటలు కూడా కనబడలేదు నాకు. తను చాలా చిన్న స్థాయిలో ఈ మాటలు మాట్లాడుతుంటే ఆంధ్ర ప్రజలు కానీ విజయవాడ ప్రజలు కానీ నవ్వుకుంటా ఉన్నారు. ఏదైనా ఒక ఆరోపణ చేస్తే దాని మీద పూర్తిగా అవగాహన ఉండాలి అతనికి. నిన్న తిరువూరులో జరిగిన ఎమ్మెల్యే ఎంపీ మధ్యలో జరిగిన చాలా చిన్న విషయం అది. అతను ఎంపీ గారు పట్టు వస్త్రాలు తీసుకుంటే తను దిగజారి తన చేతులు లాక్కున్న ఎంపీ గారు చాలా హుందాగా ప్రవర్తించారు. దాన్ని పట్టుకొని మా గౌరవులు కేసీఆర్ చిన్ని గారిని, ఎంపీ గారిని పట్టుకొని అతనిలో దందాలు చేస్తున్నాడని, ఇసుక మాఫియా చేస్తున్నాడని, అలాగే రేషన్ మాఫియా చేస్తున్నాడని తను మాట్లాడుతూ ఉన్నాడు. అసలు విజయవాడ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ దేవినేని నెహ్రూ కుటుంబం గురించి ఎవరిని అడిగినా కూడా మనం చెప్పక్కర్లా. తన మచ్చ ఏంటో, తన కుటుంబం మచ్చ ఏంటో తొలగించుకోవడం మనం చూసుకుంటూ ఉండాలి. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలో కేసీఆర్ చిన్ని గారికి 2,80,000 మెజార్టీ, పైచూరుకు మెజార్టీ విజయవాడ ప్రజలు హైయెస్ట్ గా దీవించి పాలన పంపించారు. ఎంపీ గారు మన విజయవాడలో ఏ ఎంపీ చేయని విధంగా ఎన్నో అభివృద్ధి పనులు, మన ఇక్కడ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ వెనక మొన్న 20 కోట్ల రూపాయలు అత్యాధునిక రైల్వే స్టేషన్ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ చిన్ని గారిది. ఇరుకుగా ఉన్నందున మన
దగ్గరగా అందుబాటులో ఉండేటట్టుగా రాన్పాడ్ దగ్గర ఇప్పుడు శాంక్షన్ 20,000 కోట్లతో, అలాగే 6 రోడ్స్ కానీ, అలాగే మన కనకూరు ఫ్లైఓవర్ నుంచి కానూరు వరకు కూడా 6 లైన్ రోడ్ని విస్తరణ చేయడం కానీ జరుగుతూ ఉంది. అలాంటి ఎంపీని పట్టుకొని ఒక నీచమైన ఆరోపణలు చేసుకుంటూ తను స్థాయి తగ్గట్టుగా మాట్లాడకుండా ఓడిపోయి దిగజారిన పార్టీలో అధ్యక్షుని చేశారంటే నీ స్థాయి చాలా చిన్నది. ఒక ఎంపీ ఎమ్మెల్యే గెలిచిన వారిని జిల్లా అధ్యక్షులు నియమిస్తే వాళ్ళకు పద్ధతి అన్ని తెలుస్తూ ఉంటాయి. నీకు అసలు పద్ధతే తెలీదు, మాట్లాడే తెలీదు. నువ్వు 3 సార్లు పోటీ చేసావు, 3 సార్లు కూడా డిపాజిట్లు కోల్పోయావు. చంద్రబాబు నాయుడు గారు నీకు ఎమ్మెల్యేగా గుడివల్ల సీట్ ఇస్తే ఓడిపోయి పారిపోయి భయపడి ఆ పార్టీలో చేరి ఎంత రౌడింగ్ చేశావో విజయవాడ ప్రజలు మొత్తానికి తెలుసు. దేవుడు లాంటి పార్టీ మీద దాడి చేపించి రౌడింగ్ చేసి నువ్వు కాదా? అలాగే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మీద దాడి చేస్తే కన్ను కోల్పోయింది నీ మనుషులు కాదా? అలాగే పట్టాభి గారి ఇంటి మీద దాడి చేపించి నీ మనుషులు కాదా? పొద్దున్నేసి విజయవాడలో ఒక గ్యాంగ్ని, ఒక గంజా బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని డీ కోడ్ మాటలతో ఒక కోడ్ పెట్టుకొని రౌడీజం చేసిందంతా నువ్వు కదా? నీ స్థాయి ఏంటి? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ కుటుంబం మచ్చం తొలగించుకుంటే ఈ ప్రజలు ఆదరిస్తూ ఉంటారు. కానీ నీ స్థాయిని మర్చిపోయి నువ్వు ఈ రోజున మంచి వచ్చాడో నీకు జిల్లా పార్టీ అధ్యక్షులుగా నీకు ఇచ్చారు కాబట్టి 7 కాన్స్టిట్యున్సీలో గౌరవంగా నీ పార్టీ నడుపుకుంటే మంచిది. రేషన్ మాఫియా ఆంధ్రప్రదేశ్ పేపర్ పట్టుకుని చూపిస్తూ ఉంటాడు. దాంట్లో ఏముందో చెప్పడం. ఏముంది దాంట్లో? రేషన్ మాఫియా జరిగి పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు? దాంట్లో చదవాలిగా, చదివి వినిపించాలి కదా. పేపర్ చూపిస్తారు, ఆంధ్రప్రదేశ్ పడింది. దాన్ని చిన్ని గారు మీ గవర్నమెంట్లో నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు తూర్పు నియోజకవర్గానికి కాకినాడలో పట్టుబడింది గవర్నమెంట్ చంద్రశేఖర్ ద్వారా కాదా? ఈ జిల్లాలో మీ నాయకులు కదా పంపించింది రేషన్ మాఫియాలో. నీ కింద మచ్చుంచుకొని నువ్వు మా పార్టీ మీద, మా ఎంపీ మీద నువ్వు ఇష్టంగా మారితే ప్రజలు క్షమించరు. అది మాత్రం గుర్తుంచుకోవాలి. నువ్వు ఇంకా మంచిగా ఎదగాలని ఎవరైనా కోరుకుంటారు. నీ ఛాయ్ చాలా చిన్నది. నువ్వు ఎమ్మెల్యేకి ఎక్కువ, కార్పొరేటర్ తక్కువ. రేపు కార్పొరేటర్ గెలిస్తే కూడా మా నమ్మకం లేదు నీ మీద. నీకు ఎక్కడిచ్చినా గెలవు. నీ స్థాయి అది. మా ఎంపీ గారి స్థాయి చాలా పెద్దది. వాళ్ళ కుటుంబం మీద ఉన్న మచ్చలేంటి, మీ కుటుంబం మీద మచ్చలేంటి, వాళ్ళన్నిటితో పోలుస్తాయండి. ఆయన డిఎన్ఏ కదా. వైసీపీ డిఎన్ఏ ఏంటి? అవినీతి, అక్రమాలు. టీడీపీ ఏంటి? డిఎన్ఏలో నిజాయితీ ఉంటుంది. మా నాయకుడు, మా ఆది నాయకుడు నిజంగా నువ్వు చేసిన పాపాలకి నీ మీద చేయమంటే ఒక్కడ ఆగరం. పార్టీ ఆఫీసుని తగలబెట్టించింది, కొట్టించింది నువ్వు కదా? దాన్ని ఏమంటావు నువ్వు? మా వాళ్ళకి కోపం వచ్చి కొట్టావు. కోపం వచ్చి కొట్టవేంటి? చట్టబగర నేరం కదా. నువ్వు చేసిన దందా పట్టుకొని చిన్ని గారు రౌడీజం చేస్తున్నారు, లేకపోతే ఏమో అవినీతి చేస్తున్నారు పిచ్చి పిచ్చిగా మారితే మాత్రం నీకు తగిన గుణపాఠం మాత్రం చెప్పే రోజు మాత్రం గ్యారెంటీ కూడా చెప్తున్నాం. అలాగే మనం చూస్తా ఉన్నాం, తిరుపతి చైర్మన్ మారుతాడు. నిన్న పరాక్రమంలో దొంగతనం చేశాడు. ఆయన ఎవరు మనిషి అండి? పక్కా వైసీపీలో నీ పక్కన మనిషి. దొంగతనం చేసింది అసలు లడ్డు అక్రమాలు చేసింది మీరు చైర్మన్కి ఉన్నప్పుడు. ఈ రోజున ఆ రోజు లడ్డు తిని ఈ రోజు లడ్డు తిని తెలిసిపోతాం మనకి. పొద్దున్న లేస్తే ఈ నాయకులు మొత్తం పేపర్ల మీద పుల్లాగా బతుకుతూ ఆరోపణలు చేసుకుంటూ మీరు మారుతూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాల మీద నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు కానీ ఎన్నో అభివృద్ధి పనులతో ముందుకు సాగుతూ ఉంది. నువ్వు సాగించిన రావణ కాస్ట్ని ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తట్టుకుంటా ఉన్నారు. ఈ రోజున గాడిలో పడ్డానికి ఎన్నో బాధలు పడుతూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు.
70 సంవత్సరాల మనిషి కూడా ఈ రోజున ఆర్ఎస్ కష్టపడతా ఉంటాడు. నీ సొంత ఎమ్మెల్యేలకే ఏ రోజు కూడా ఇంటర్వ్యూ ఇచ్చి ఉండవు. మా నాయకుడు ఈ రోజున ప్రతి ఎమ్మెల్యే పిలిచి పర్సనల్గా ఏం తప్పులు చేస్తే అలా కాదు అలా చేయని చెప్పి చెప్తా ఉంటాడు. మీకు మాకున్న తేడా అది. ఇప్పటికన్నా పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకొని మంచి చేస్తే మంచి చెప్పండి, చెడు చేస్తే చెడు చెప్పండి. పొద్దున్న లేసే ఆరోపణలు అన్నీ అబద్ధాలే. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మిమ్మల్ని 11 సీట్లు పరిమితి చేశారు. రేపు ఈ పార్టీ కూడా ఉంటుందో తెలియని పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉంటుంది గ్యారెంటీగా. ఇప్పటికైనా ఈ ఆరోపణ మానుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు జిల్లా సెక్రటరీగా ఇచ్చిన మా కేసీ చిన్ని గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే, మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుని మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. Like, subscribe and press the bell icon for new updates.